హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంట్లో ఒక స్పెషల్ డే అండి, మా పాప బర్త్డే. హ్యాపీ బర్త్డే మోక్షిత, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మోక్షిత, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మోక్షిత, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మోక్షిత. ఓ యా దానికోసం అయితే పొద్దున్నే లేచి ఇల్లు తుడిసి ఇల్లు వచ్చేసి బట్టలు కూడా వాష్ చేశాను. మా బావ అయితే ఇప్పుడు దేవుడి గుడి క్లీన్ చేస్తున్నారు. దేవుడి గుడి క్లీన్ చేసి ఇంట్లో దీపం పెట్టేసి ఈలోగా మా పాపకైతే రెడీ చేసేస్తాను. రెడీ చేస్తే గుడికి వెళ్తారు వాళ్ళు ముగ్గురు. వంట చేస్తూ రెడీ చేసేస్తాను. ఇప్పుడైతే 8:08 అయ్యింది. మా బావకైతే డ్యూటీ టైం అయిపోతుంది, కానీ ఈరోజు పర్మిషన్ పెడతారు. ఇప్పుడైతే వంట చేస్తాను ఫస్ట్, తర్వాత మా పాప రెడీ చేస్తాను. ఇప్పుడే స్నానం చేశాను కదా, జుట్టు అయితే ఆరలేదు. మా పాపకైతే రెడీ చేశానండి. ఇప్పుడైతే మా బావ గుడికి తీసుకెళ్తాడు. ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెడతాడు. మా చిన్న పాపకైతే ఇలా రెడీ చేశానండి. వాళ్ళ అక్క డ్రెస్సే తినికి వేస్తాను, తను ఒప్పకపోతే. మోక్ష ఇప్పుడులే, హ్యాపీ బర్త్డే. గుడికి వెళ్తారా ఇప్పుడు? ఏ గుడికి వెళ్తారు? గుడ్. ఇప్పుడు డాడీ దీపం పెట్టాక గుడికి వెళ్తారు స్ట్రైట్ నుంచి, ఓకేనా? పాపకైతే రెడీ చేస్తానండి. మా బావ కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడైతే దీపం పెడతారు. తలదూకొనరా బావ. అయితే అన్నం వండేసాను, నెక్స్ట్ తోటకూర వండాను. మా బావ అయితే పాయసం చేశారు. ఇప్పుడైతే దీపం పెట్టేస్తారు. మా పాపకైతే నేను ఇలా రెడీ చేశానండి. మా పాప ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ మా పాపకు బాగుందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా బావ దీపం పెడుతున్నారండి. 2 అగరవత్తులు పెట్టు బావ. ఫస్ట్ అగరవత్తులు వెలిగించేసి దీపం పెట్టు. మా బావ పూజ చేసి టెంపుల్ తీసుకెళ్తారు. మా బావ అయితే పూజ చేస్తారండి, హారతి కూడా ఇచ్చేస్తున్నారు. మా మోక్ష అయితే గంట కొడుతుంది. పూజ అయితే అయిపోయిందండి. ఈరోజు అయితే పూజ ఇలా చేశాడు మా బావ. పువ్వులు కూడా ఏం తీసుకురాలేదు. ఇప్పటికిప్పుడే దేవుడి గుడి క్లీన్ చేసి పూజ చేశారు మా బావ. పూజ మొత్తం అయిపోయిన తర్వాత మా బావ హారతి ఇచ్చేసారు. మా మోక్షకి కూడా దండం పెట్టేసింది. ఇప్పుడైతే మా బావ మా మోక్షకి ఆశీర్వదిస్తున్నారు. మా మోక్షకి ఏం చేసినా మా చిన్న పాప ఊరుకోవట్లేదు, తనకు కూడా కావాలంట. డ్రెస్సులతో సహా వంతొడుగుతుంది. వాళ్ళైతే బాబా గుడికి వెళ్ళిపోయారండి. ఇప్పుడైతే నేను మా బావకి బాక్స్ కట్టేస్తాను. మా బావకి అక్కడికే బాక్స్, మా పాపకైతే లేదు లంచ్ బాక్స్. తను వచ్చేస్తుంది, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను 12:30 అప్పుడు. మా బావకైతే ఇప్పుడు బాక్స్ కట్టేస్తాను. మా బావ అయితే కాలేజ్కి వెళ్ళిపోయారండి. మా పాపకు కూడా స్కూల్ డ్రాప్ చేశారు. మా పాప అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి అంట, వాళ్ళ టీచర్స్కి అంట, వాళ్ళందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకెళ్ళింది. నెక్స్ట్ ఇప్పుడైతే నేను తినేసాను. మా బావ వెళ్ళాక నేను తినేసాను. బావకైతే బ్రేక్ కూడా టిఫిన్ కూడా బాక్సే పెట్టేశాను, పెరుగన్నము. లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. వాళ్ళు వెళ్ళాక నేను తినేసి సామాన్లను తోమేసి బాల్కనీలో పెట్టేశాను. మా చిన్న పాప కూడా పడుకుపోయింది. ఇల్లంతా తుడిచేశాను. ఇప్పుడైతే మా బావ అయితే నిన్న మల్లెపూలు తీసుకొచ్చారు, అవి మాల కొడతాను. తర్వాత రెడీ అయ్యి మా పాపను తీసుకొస్తాను స్కూల్కి వెళ్ళి. ఈలోగా మా మరిది వచ్చేసారు అనుకో, తనే తీసుకొచ్చేస్తాడు, లేదంటే నేను వెళ్తాను. మల్లెపూలు అయితే ఇవి తీసుకొచ్చారండి. ఈ మల్లెపూలు 20 రూపాయలు. ఇవైతే మాల కొడతాను ఇప్పుడు. 20 రూపాయలకు బాగా ఇచ్చారు. ఆనందపురం దగ్గరలో తీసుకున్నాం కదా, వైజాగ్లో మేము ఉంటున్నాం కదా, వైజాగ్లో అయితే బాగానే ఇస్తారు. శ్రీకాకుళంలో అయితే ఎక్కువ రేటు ఉంటాయి. మాల అయితే కుట్టేశానండి. మాల అయితే రెండు మూరలకు ఎక్కువే అయ్యాయి. 20 రూపాయల పువ్వులు ఇదిగోండి, ఇన్ని అయ్యాయి, బాగా అయ్యాయి. ఇది ఒక చేతిమాల, ఇది ఒక చేతిమాల, 2 చేతిమాలలు కుట్టాను, బాగున్నాయి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పువ్వులు మళ్ళీ కుట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇప్పుడైతే రెడీ అయిపోయాను. మా పాపని తీసుకొచ్చేస్తాను. ఆల్రెడీ 12 అయిపోయింది. తీసుకొచ్చేస్తాను మా పాపకి వెళ్ళి.
స్కూల్కి వెళ్ళి మా పాపను తీసుకొచ్చేసిన తర్వాత తనకు స్నానం చేసి అన్నం కూడా తినేస్తాము. కాసేపు వాళ్ళకి పడుకులు పెడతాను, పడుకుంటే పడుకుంటారు, లేదంటే లేదు. మా చిన్న పాప అయితే ఆల్రెడీ పడుకుంది, తనైతే పడుకోదు. తను పడుకోకపోతే మా పెద్ద పాప పడుకోదు, మా పెద్ద పాప పడుకోకపోతే నేను పడుకోను. ఇప్పుడైతే ఫస్ట్ స్కూల్కి వెళ్ళి మా పాపను తీసుకొచ్చేస్తాను. లైట్లు పెడతాం కదా మీద, సరి బాగుంటుంది ఒకసారి. మా పాపని తీసుకొచ్చేసిన తర్వాత తినేసి కాసేపు పడుకున్నారండి వాళ్ళు. ఇప్పుడైతే మా బావ కూడా వచ్చేసారు కేక్ తీసుకొని. ఇప్పుడైతే డెకరేషన్ చేస్తున్నాము. బెలూన్స్ అయితే కొంచెమే తీసుకొచ్చారు, అందుకే సింపుల్గా డెకరేషన్ చేస్తున్నాము. ఇప్పుడైతే నేను బెలూన్స్ పంప్ చేస్తున్నాను. ఇలా పెట్టేసి దానికి కట్టేస్తాము. ఫైనల్గా అయితే రెడీ అయిపోయామండి. ఇప్పుడైతే కేక్ కట్ చేయాలి. మా మరిది అయితే బయటకు వెళ్ళారు, తన కోసం వెయిట్ చేస్తున్నాము. మా మోక్షని అయితే నేను ఇలా రెడీ చేశాను. మా మోక్ష ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మూతి దించేసింది, మూతి ఎత్తమ్మా, మంచిగుండు మోక్ష. నవ్వు. హ్యాపీ బర్త్డే. పార్టీ లేదా మరి? ఇక్కడ మా చిన్న పాప చూడండి ఎలా ఉందో, క్లిప్ తీసి ఇక్కడ పడేసింది. ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసామండి. మా డెకరేషన్ అయితే ఆల్రెడీ బెలూన్స్ కూడా సగం పేలిపోయి, మా పిల్లలకు రెడీ చేసినప్పుడు ఒకటి రెడీ చేస్తే ఇంకోటి పీక్ జల్లేస్తున్నారు. ఇలా అయితే మేము డెకరేషన్ చేసుకున్నామండి సింపుల్గా. కేక్ అయితే తీసుకొచ్చేసామండి. ఇప్పుడైతే నేను పెట్టేస్తాను, కేక్ కట్ చేస్తాము. ఇక్కడ దగ్గర తీసుకురా. మా బావ అయితే ఐస్ క్రీమ్ కేక్ తీసుకొచ్చారంటే 1/2 కిలో తీసుకొచ్చారు. ఇప్పుడైతే కేక్ కట్ చేసేస్తాము. ఆగురా. మా మరిది వచ్చిన తర్వాత అయితే మేము కేక్ కట్ చేద్దామనేసి కేక్ అయితే పెట్టేశానండి. దానికి క్యాండిల్ కూడా పెట్టేశాను. సైడ్కి పెట్టానండి క్యాండిల్. సైడ్కి ఎందుకు పెట్టానంటే అది కేక్లో పడిపోయిందంటే తినకూడదు కదా, అలా అని చెప్పి సైడ్కి పెట్టేశాను. తర్వాత క్యాండిల్ కూడా వెలిగించేసాము. తర్వాత కేక్ కట్ చేసేటప్పుడు అయితే మా పాప అయితే కేక్ కట్ చేస్తూనే కొంచెం తినేసారు పిల్లలు ఇద్దరును. బాగుందని చెప్పి తింటూ కేక్ కట్ చేశారు. పిల్లలందరూ అలానే ఉంటారు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తారు. ఏవైనా అకేషన్స్ అయినప్పుడు, ఏవైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఇలాగే. అక్షంత లేదు అందుకే. అక్షంతలంతా ఇదిగో మోక్ష. ఇద్దరు చూడండి చూడండి. Good morning. Good morning. నీ మా బాగా పెట్టరా. You were late. Excuse me. Open your notebooks. చిన్న I forgot my notebook.
బాగా పెట్టు కేక్ మెల్ట్ అయిపోతుంది. మా పాప బర్త్డే అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి సింపుల్గా. చాలా ప్లాన్ చేసుకున్నాము కానీ అవ్వలేదు ఇంకా. ఎలా అని చెప్పి సింపుల్గానే చేసాము. మా పాపకు మీరు కూడా విష్ చేయండి. మా మోక్ష అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. తనకి ఈ డ్రెస్ కూడా బాగా సూట్ అయింది. మెరూన్ కలర్ డ్రెస్ కదా, చాలా బాగుంది. మా పాప మీరు కూడా విష్ చేయండి. కేక్ కూడా కట్ చేసామండి, తినేసాము, ఫ్రిడ్జ్లో పెట్టేసాము. కేక్ అయితే కరిగిపోతుంది, చాలా ఐస్ క్రీమ్ కేక్ కదా, తొందరగా కరిగిపోతుంది అలాగనేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఇప్పుడైతే వంట చేస్తాను. బిర్యానీ చికెన్ వండాలనుకున్నాను. ఇప్పుడైతే టైం లేదండి, 9 అయిపోయింది. ఎగ్స్ వండేస్తాను. ఆల్రెడీ రైస్ పెట్టేస్తాను, ఎగ్స్ వండేస్తాను ఇప్పుడు. బర్త్డే అయిపోయిన తర్వాత వంట కూడా చేశానండి. గుడ్లు కూర వండాను టమాటా వేసి, అందులోనే కొంచెం పుల్ల వేస్తాను, మరి రసం ఏం చేయలేదు. అన్నం వండేసిన తర్వాత తినేసాము 5గురం కూడాను. తినేసి సామాన్లు కూడా తోమేసి బాల్కనీలో పెట్టేశాను. స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేస్తాను. యాక్చువల్గా ఏదైనా చికెన్ తీసుకొచ్చి చికెన్ బిర్యానీ అట్లా చేద్దాం అనుకున్నాము, టైం అయితే లేదండి. అలా అని చెప్పి ఎగ్స్ వండేసాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మా పాప బర్త్డే అయితే ఈరోజు ఇలా జరిగింది. ఇంకా చాలా వీడియో అయితే తీయలేదు, కొంచెంగానే తీశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.